నాకు చాలా సేపుకి గాను ఇదొక్క చిన్న బిల్ల దొరికింది. ఇది వజ్రమో, గాజు ముక్కనో నాకైతే అర్థం కావడం లేదు. వజ్రమే లేండి. కానీ రంగు రాయి అనమాట. రియల్ వజ్రం అయితే కాదు. రంగు రాయి. గాజు ముక్క అయితే వెంటనే గుర్తుపట్టొచ్చు. కానీ ఇది ప్రకృతి నుంచి ఏర్పడిన ఒక రంగు రాయి అనుకుంటున్నా. ఇదొక్కటి దొరికింది నాకంతే. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ అందులో వజ్రం ఏదనేది గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. చూపిస్తే చూడండి. ఇలా ఉంటారు చాలా మంది వెతికేవాళ్ళు. చాలా చాలా క్రౌడ్ అనేది ఉంటారు. వస్తున్నారు చూడండి క్యారియర్లు. క్యారియర్లు కట్టుకొని వచ్చేస్తారు. బైకులు వచ్చేసాయి. అలాగే అక్కడ ఇద్దరిద్దరు జోడీగా వచ్చేసి వెతుకుతున్నారు. చాలా మంది వజ్రాల కోసం వస్తారు. వేట వేట అనేది వజ్రాల వేట కొనసాగిస్తూనే ఉంటారు. ఓకే డన్. హలో ఇంకా అశోక్ శాసనములకు జనగిరి దగ్గర ఉంటుంది. ఆ స్టాచ్యూ అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసి మనము జనగిరి వర్షాలు అయితే పడ్డాయి. వర్షాల కారణంగా జనగిరిలో వజ్రాలు దొరికితే మనందరికీ తెలుసు కదా. సో ఈ రోజు మనం ట్రై చేద్దాం ఇక్కడ. జనగిరిలో వర్షాలు అయితే పడ్డాయి. రీసెంట్ గా పొలాలు కూడా మొత్తం రూప్ చేసి పెట్టారు రైతులు. చూడండి ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది అనమాట జనగిరిలో. ఇక్కడ చూసినాం కదా బైకులు వేసుకొని మరీ వచ్చేస్తారు జనాలు. అక్కడ ఆడవాళ్ళు మొత్తం కూడా ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఇంకా లాంగ్ లో ఉన్నారు. అక్కడ లాంగ్ లో ఒక వేప చెట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి బ్రదర్ చాలా పెద్ద ఆయన కూర్చొని మరీ సాగుతున్నారు. ఇక్కడ కూర్చొని మరీ వెతుకుతున్నారు. మనం కూడా వెళ్ళిపోదామా? ట్రై చేద్దాము. వజ్రాల వేట మొదలైంది జనగిరిలో. ఈ సంవత్సరం ఏమిటంటే చాలా రేర్గా, అంటే చాలా లేట్గా వర్షాలు వచ్చాయి. దాని కారణంగా ఈ వేట చాలా లేట్గా మొదలు పెట్టారనమాట. వజ్రాల వేట ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు ముగ్గురికి దొరికేసాయి వజ్రాలు ఇక్కడ. తక్కువలో తక్కువ అంటే ఇద్దరు ముగ్గురికి. సో 10 మెంబర్స్ కూడా వస్తుంది. పొలాలను కూడా ఏమాత్రం వదిలిపెట్టారండి వీళ్ళు. చూపిస్తే చూడండి మీకు ఇక్కడ. ఇక్కడ కనిపించే మొత్తం కూడా ఈ పొలాలు మొత్తం కూడా జొన్నగిరి పొలాలు అన్నమాట. ఈ పొలాలలో వజ్రాల వేట అనేది చాలా బ్రహ్మాండంగా కొనసాగిస్తారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చేస్తారు మహిళలు కూడా. ఇక్కడ చూడండి, మీరు అనుకోవచ్చు పొలంలో పనిచేస్తున్నారు వాళ్ళని. కాదమ్మా, పొలంలో పనిచేసే వాళ్ళు కాదు వాళ్ళు, మహిళలు. ఇక్కడ చూడండి క్యారియర్లు కట్టుకొని వచ్చేస్తారు ఇక్కడికి వజ్రాల వేట కోసం. అది దొరకడం దొరకకపోవడం వేరే విషయం లేండి. ప్రయత్నిస్తారు. మన ప్రయత్నం మనం చేయాలి కదా, అందుకనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు వజ్రాల కోసం. చాలా పెద్ద వయసు ఉంటుంది వాళ్ళది. ఎదురుగా బైక్ వేసుకొని వస్తున్నట్టు చూడండి. వీళ్ళందరూ కూడా వజ్రాల వేట. ఈ ఎరువు కుప్పలు ఉన్నాయి చూడండి. ఈ ఎరువు కుప్పల్లో వేట కొనసాగించారనమాట. ఈ పొలాల్లో రీసెంట్గా 2 days బ్యాక్ వర్షాలు పడ్డాయి. అందుకని చాలా మంది వచ్చేసారు. ఇంకా తెలీదు వర్షాలు పడిన విషయం, అందుకని ఇంకా ఎవరు రాలేదు. మనకి ఇక్కడ చూపిస్తే చూడండి, లాంగ్ లో కనిపిస్తారు మనకు జనాలు. మనకు అక్కడ వేప చెట్టు కనిపిస్తుందా, వేప చెట్టు దగ్గర చూపిస్తే చూడండి, అక్కడ ఇద్దరు ఉన్నారు కదా. ఆ విధంగా చాలా మంది ఉంటారు. మనకు వాళ్ళిద్దరే కాదు, ఇక్కడ పొలాల్లో చాలా మంది ఉంటారు. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అశోక్ని శిలాశాసనాలు ఉంటాయి అక్కడ. ఆ కొండపైకి వెళ్ళిపోదాము. అది ఒక సపరేట్ వీడియో తీస్తాను. ఎందుకంటే జొన్నగిరిలో ఉండే మనకు పొలాల్లో ఉండే వజ్రాల వేట ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అలాగే మనము ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పొలంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న రాళ్ళు మొత్తం కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కనిపించే ఈ పొలంలోకి వెళ్ళిపోయి మనం కూడా సెర్చ్ చేద్దాము వజ్రాలు దొరుకుతాయో లేదో. రంగురాల మాదిరి మొత్తం కూడా చాలా చాలా ఉంటాయి. అంటే వజ్రం అంటే వజ్రాలు ఉంటాయి అంటారు ఇక్కడ. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయండి మొత్తం కూడా పొలాలు జనగిరిలో. ఇక్కడ మొత్తం కూడా కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి పొలాలు. అంటే చిన్న చిన్న గులకరాల మాదిరి ఉంటాయి. ఈ గులకరాలలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అంటే ఒక్కొక్క పొలంలో ఇప్పుడు ఒక వీటిని ఏమంటారు, చాలు ఉంటాయి కదా, ఇక్కడ స్ట్రైట్ గా గొర్రుసాలు ఉంటాయి కదా. ఈ గొర్రుసాలలో కూర్చొని మరి మనకు వజ్రాలు వెతుకుతారు. వీళ్ళు వెళ్తున్నది ఎవరంటే ఎమ్మెల్యే అనుకుంటాను, ఎవరో. కానీ మొత్తానికైతే ఈరోజు మైనింగ్ దగ్గర చూడడానికి వస్తున్నారంట. దానిని కవర్ చేద్దాం ఈ వీడియోలో. అంటే మైనింగ్ పరిశీలన చేయడానికి వస్తున్నారంట. ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ వెళ్తున్నాయి కదా మొత్తం కూడా ఈ కార్లు మొత్తం కూడా జనగిరిలో ఉండే మైనింగ్ని చూడడానికి వస్తున్నారు. వీళ్ళల్లా ఎవరో కానీ మనకైతే తెలీదు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కార్లు వెళ్ళిపోతున్నాయి. రూట్ మార్గం ద్వారా వెళ్దాం. ఎన్ని కార్లు వస్తాయి రా బాబు, రండ్రే త్వరగా. మనం ఇందాక చూసిన కార్లు చెరువు అటు సైడ్ ఆ మార్గం ద్వారా వెళ్తున్నాయి కదా. మైనింగ్ చెకింగ్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఎవరు అనేది మీకు చూపిస్తాను. అక్కడ ఒక పాంప్లెట్ వేశారు మన ముందురా, దాన్ని చూపిస్తాను. ఒకటి చెరువు చాలా బాగుంది కదా, మొత్తం కూడా కంప చెట్లు ఉన్నాయి. జొన్నగిరి దగ్గర చూడొచ్చు ఈ వ్యూ పాయింట్. మీరు
వజ్రాల వేట కొనసాగుతుందండి. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ వర్షం పడింది, అందుకని వచ్చేసాం జనవరికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు మొత్తం కూడా ఈ పొలాల్లో తిరిగారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొలాల్లో మొత్తం కూడా తిరిగేసి వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నీరసంగా అయిపోతారు ప్రతి ఒక్కరు. వజ్రాల వేట అంటే మామూలు విషయం కాదు కదా. ఇంత పెద్ద పొలాలలో మనం వజ్రాలను వెతకడానికి మహిళలు కూడా వస్తారు. అక్కడ ఒకరు కనిపిస్తున్నారు, అక్కడ ఉన్నారు. అంటే ఇంకా ఒక్కొక్క పొలం అని కాదు, మొత్తం కూడా జనగిరి చుట్టుముట్టూరా ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా మనం వజ్రాల వేట కొనసాగించవచ్చు ఇక్కడ. నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు, అసలుకి ఒకటి కూడా వజ్రం మాదిరి లేదు నాకు ఏది కూడా. అలా ఉండిపోయింది. అంటే వజ్రం అంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసింటేనే కదా మన ముఖాలకు తెలిసేది. కొనుక్కొని చూడాలి దాన్ని ఒకసారి, వజ్రం అంటే ఎలా ఉంటుందో అని. ఇలాంటి పొలాలలో వెతికితే దొరకదు అని అనుకోకండి. జనగిరికి వచ్చేసి మీరు ఏ పొలంలోకి దిగి వెతికినా వజ్రం అనేది మనకు దొరికేస్తుంది. అంటే ఒకవేళ మనకు అవగాహన ఉంటే, ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికతోని పని అన్నమాట. చాలా చాలా ఓపిక ఉండాలి. 1 డే 2 డే కాదు, సో 1 వీక్ 2 వీక్స్ కూడా వెతికి వజ్రాన్ని దొరికించుకొని మరి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పొలాలలో వెతుకుతారనమాట. చాలా చాలా బాగుంటాయి వజ్రాలు. మనకైతే కనిపించడం లేదు సరిగ్గా. వజ్రాలను కనిపించేది ఏదైనా కొత్తగా సిస్టమ్ వచ్చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. అంటే రంగురాళ్ళని సపరేట్ తీసి వజ్రాలను సపరేట్ తీసే టెక్నాలజీ వచ్చేసింటే ప్రతి ఒక్కరూ అది ఒక ₹1,00,000 పడని కాక కొనుక్కునే వాళ్ళేమో. ఇలాంటి పొలాలలో మొత్తం కూడా పొలాన్ని రూప్ చేసిన నాగేలు కొట్టేశారు వీటిని. పొలాన్ని రూప్ చేసినా చేయకపోయినా వర్షం పడితే ఆటోమేటిక్గా వజ్రాలు అనేటివి బయటకు తేలిపోతాయి అన్నమాట. ఇక్కడ కనిపించే పొలాలలో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది అశోకునికి సంబంధించిన స్టాచ్యూ. మొత్తం కూడా ఒక టికెట్ తీసుకొని వెళ్ళాలేమో, లోపలికి వెళ్ళిపోదాము అక్కడ నుంచి అటు. సో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు ఏమేమి శిలాశాసనాలు ఉన్నాయని చెప్తారు. అది ఒక సపరేట్ వీడియో తీసి చూపిస్తాను మీకోసము. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే సర్కిల్ వచ్చేసి మనకు ప్యాపిలి, జనగిరి అలాగే గుత్తి సైడ్ వెళ్ళే సర్కిల్. ఈ సర్కిల్ దగ్గర చూడండి ఒక హోటల్ ఉంది. మనకు హోటల్ పక్కనే ఇది ఒక పెద్ద కాంపౌండ్. ఈ కాంపౌండ్ లో చూడండి వజ్రాల వేట ఎలా కొనసాగుతుందో. చాలా బీభత్సంగా దొరికేస్తున్నాయేమో అన్నట్టుగా ఉంది కదా వజ్రాలు. వచ్చేయండి బా, చెప్పలేం కదా, ఇక్కడనే దొరకొచ్చాము. ఈ అక్క వాళ్ళు చూడండి ఎంత కష్టపడిపోతున్నారో. దొరికాయేమో. ఇక్కడ ఒక అక్కయ్య చాలా దీనంగా కూర్చొని ఉంది. ఇక్కడ ఒక అక్కయ్య రంగురాళ్ళని చూస్తూ ఉంది. అంటే అలా వెతుకుతూనే ఉంటారు అనమాట. చాలా మంది కూడా వెతుకుతూనే ఉంటారు ఇక్కడ. అరే బాబు, బస్సు వెళ్ళిపోతుందిరా, పత్తికొండ బస్సు అన్నమాట. అది మనకు గుత్తి నుంచి వెళ్ళిపోతుంది పత్తికొండకు. చాలా మంది కూడా వజ్రాల వేట ఇలా కొనసాగిస్తూనే ఉంటారు. మనకు ఇప్పుడేం కొత్త కాదండి, ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ అక్కడ లాంగ్లో చూస్తున్నారు కదా, పొలాలలో ఉంటారు. ఎక్కడంటే ఆ తెల్లటి గోడ అటు సైడ్ ఉంటారు పొలాలలో. అలాగే ఇక్కడ చూడండి, వాళ్ళు 2 అవర్స్కి పైగా అవుతుంది ఈ సర్కిల్లో మాత్రమే గాలింపు చేస్తున్నారు అన్నమాట వజ్రాలని. దొరికేసి ఉంటాయేమో నాకైతే తెలిసి, ఒకటైనా దొరికేసి ఉంటుంది. మొత్తం కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ వచ్చేయండి. ఒక్కొక్కసారి పట్టుకొని తిరగండి, పోయినప్పుడల్లా 10 సార్లు అటా 1 ఎకర్ తిరగండి ఒక రోజులో, సరిపోతుంది. 1 ఎకర్లో ఒక వజ్రం తప్పనిసరిగా ఉంటుంది జనగిరిలో. ఓకే డన్. హలో వాళ్ళు, చూశారు కదా, మనకు ఇదండి వజ్రాల వేట అనేది. చాలా చాలా కష్టంగా ఉంటుంది, మనకు అంత ఈజీగా దొరకవు. రంగురాళ్ళలో వజ్రాన్ని పోగొట్టుకుని ఎందుకురా వెతుకుతున్నాం అని చెప్తారు కదా పెద్దలు, అలాగే ఉందన్నమాట. మనకు ఎలాంటి రాళ్ళు కనిపిస్తాయంటే, మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి. ఇలాంటి రాళ్ళలో ఏది వజ్రమో ఏది రాయో అని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. మనం వెతకాలంటే ఇలాంటి రాళ్ళు ఉంటాయి, అంటే రంగురాళ్ళే అన్నట్టుంటాయి ఇవి. ఇలాంటి రాళ్ళలో అది ఏ విధంగా ఉంటుందంటే వజ్రం అనేది, మనకు ఒక గాజు ముక్క ఉంటుంది, ఇలా గాజు ముక్కపై గీస్తే కూడా గాజును కోసేంత షార్ప్గా ఉంటుంది. అలాగే మనకు నీలి కలర్లో కనిపిస్తుంది, అంటే నీలమందు కలర్ అంటారు కదా. సో మనకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.